ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా లేకున్నా ఒక్కటే. బాధ ఎప్పుడూ మన వద్ద లేని వాటి గురించే ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకుంటేనే సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక విషయం గురించి తెలియడం గొప్పతనం కాదు, అది ఎక్కడ ఉపయోగపడుతుందో గుర్తించడం గొప్పతనం. సరైన జోడీ లేకపోతే ఎంత ఖరీదైన చెప్పు అయినా చెత్తబుట్టలో చేరాల్సిందే. జీవితం కూడా అంతే. ఉపవాసం చేస్తూ భోజనం గురించి ఆలోచించడం కన్నా భోజనం చేసి భగవంతుణ్ణి ధ్యానించడం శ్రేష్టం. ఆలోచించండి మిత్రమా. చేసే పనిలో పడి ఏ సాయంత్రమో అయిపోయినప్పుడు ఉదయం నుంచి ఏమీ తినలేదని విషయం గుర్తొచ్చిందంటే మనం చేస్తున్న పని మనకు బాగా నచ్చిందని అర్థం. సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో నీటిని అందిస్తే ఆ మేఘం తిరిగి ఆ నీటిని ఉపయోగకరంగా మార్చి సముద్రాలకే చేరేలా చేస్తుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతి నేర్పిస్తుంటే మనిషికి ఎందుకో మరి నాది నీది అనే ధోరణి. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ నిజాయితీ పరులుగా ఉండటం ప్రతి ఒక్కరికి సాధ్యమే. నీతి నిజాయితీలుగా ఉండే బతుకులో ఉండే కిక్కు మరి దేనిలోనూ ఉండదు. లంచంతో కొన్న బంగారం పళ్ళెంలో భోజనం చేసినా ఆకలి తీరదు. లంచంతో కొన్న పట్టుపరుపుపై ప్రవలించిన ప్రశాంతమైన నిద్ర ఉండదు. లంచగొంటితనాన్ని రూపుమాపండి. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించండి. మనిషికి క్యాన్సర్ ఎంత ప్రమాదమో ప్రజాస్వామ్యానికి కరప్షన్ అంతే ప్రమాదకరం. క్యాన్సర్కు చికిత్స తీసుకోకపోతే ప్రాణం పోతుంది. కరప్షన్ అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికే మనుగడ లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో దొంగల ఫోటోలు ప్రదర్శించినట్లే ప్రభుత్వ కార్యాల వద్ద కూడా లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారుల ఫోటోలు పెడితే చాలామందిలో మార్పు వస్తుందేమో. ఆలోచించండి మిత్రమా. ఇవాళ నువ్వు ఒకరి పట్ల చూపే నిర్లక్ష్యం రేపు మరొకరి నుంచి నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అందులో ఎంత బాధ ఉంటుందో. మన కళ్ళతో చూడని దానికి మన మాటలతో రూపం ఇవ్వకూడదు. ఆలోచించండి మిత్రమా. ఎంత దూరమైనా వెళ్ళడం వేరు, ఎంత దూరం వెళ్ళాలో తెలుసుండటం వేరు. మొదటిది సాహసం, రెండోది వివేకం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.